హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజ్ అరే రేపు అమ్మా నాన్న వాళ్ళ పెళ్లి రోజు కదా అని కావ్యతో అంటాడు. ఇద్దరూ కలిసి ఒక పని చేద్దాం, కళ్యాణ్ని మామూలు మనిషిని చేసే అవకాశం వచ్చింది అనగానే అందుకు కావ్య అంతేనండి, అనామిక వలన కళ్యాణ్ ఎంతో డిస్టర్బ్ అయ్యాడు కదా, మాయా వలన కూడా అత్తయ్య మామయ్య కూడా డిస్టర్బ్ అయ్యారు, ఒక పెద్ద ఫంక్షన్లా చేసి గేమ్స్ కూడా కండక్ట్ చేద్దాము, అందులో కళ్యాణ్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాము అంటుంది. అంతలో రాజ్ ఎంత ఎంత తెలివైన ఆలోచన వచ్చింది నాకు అని తనను తానే మెచ్చుకుంటూ ఉంటాడు. అంతలో కావ్య మీకు వచ్చిందా అని వెటకారంగా అంటుంది. దానికి రాజ్ ఇక పడుకుందామా అని అనగానే అంతకంటే ఏం చేస్తారు, పడుకోండి అదేగా మీ పని అంటుంది. అంతలో కనకం ఇంట్లో కూర్చొని అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పు నాన్నగారు వచ్చి నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. బాధల గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఇంకా భయం ఎక్కువైపోతుంది, అందుకే ఆ బాధల గురించి మర్చిపోయి బాధలు ఎలా తొలగించాలో ఆలోచించు అంటాడు. అందుకు కనకం అయితే అప్పుకు పెళ్లి చేద్దామా అని అడుగుతుంది. దానికి అప్పు నాన్నగారు అప్పు పోలీస్ అవ్వాలని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంది కదా, ఇప్పుడు పెళ్ళి అంటే ఎలా అని చెప్పి అంటాడు. అయినా అలా అని లేట్ చేస్తే అమ్మాయి ప్రశ్నగా మిగిలిపోతుందేమో అని చెప్పి కూడా అంటాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అప్పుని ఎలా ఒప్పిస్తాము అంటాడు. అందుకు కనకం నేను ఒప్పిస్తాను అంటుంది. నువ్వు పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడు అంటుంది. దానికి సరే రేపు మాట్లాడతాను, నువ్వు వెళ్ళి పడుకో, ఇక ఆలోచించకు అని చెప్పి అంటాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కావ్య రాజులు వాళ్ళ నాన్నకు హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి చెప్తారు. అందుకు రాజు నాన్నగారు ఈరోజు మ్యారేజ్ డే అని నేనే మర్చిపోయానురా అంటాడు. అందుకు కావ్య మీరు ఇలా ఉంటే ఎలా మామయ్య గారు, అత్తయ్యకు గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పండి అంటుంది. దానికి కావ్య మామయ్య గారు నేను గిఫ్ట్ ఏమి తేలేదమ్మా ఎలా అని చెప్పి అనగానే కావ్య మేము తెచ్చాం మామయ్య గారు, ఇదిగోండి చీర, తీసుకువెళ్ళి అత్తయ్యకి ఇవ్వండి అంటుంది. అంతలో రాజ్ నాన్నగారు గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతారు. తరువాత రాజ్ కావ్య నేను గొప్ప అని పోట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అమ్మమ్మ గారు వచ్చి మీరు ఇంకా ఇక్కడే ఉంటే మీరు కలిసి కాపురం చేసేదెప్పుడు, నాకు మనవణ్ణి ఇచ్చేదెప్పుడు అని అడుగుతుంది. నువ్వే ఒక అడుగు ముందుకు వేసి తనకి చెప్పాలిరా అంటుంది. దానికి రాజ్ ఓకే నానమ్మ, ఈరోజు నా మనసులో మాట చెప్తాను అంటాడు. కంగ్రాట్స్ చెప్పి నాయనమ్మ వెళ్ళిపోతుంది. ఇంతలో రాజ్ నాన్నగారు అపర్ణకి మన పెళ్లి రోజు కదా అని చీర తీసుకొచ్చాను, భర్తగా నా బాధ్యత కదా, అందుకే ఈ బహుమతి ఇస్తున్నాను అంటాడు. హ్యాపీ మ్యారేజ్ డే అని అపర్ణకి చెప్పి ఆ శారీ గిఫ్ట్గా ఇచ్చి వస్తాడు. అపర్ణ తన గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ సంతోషంతో రాజు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తాడు. తరువాత కనకం వాళ్ళ ఇంటికి పంతులు గారు ఒక సంబంధం తీసుకుని వస్తాడు. ఒక రౌడీ షీటర్ని తీసుకువస్తాడు. మేము మంచి సంబంధం తెమ్మన్నాను, ఇలాంటి రౌడీ వెధవని కాదు కదా అంటుంది. అందుకు రౌడీ నేనే సరిపోతాను అప్పుకి, నా దగ్గర డబ్బు ఉంది, మీరు డబ్బు ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తారంట కదా, బయట టాక్ నడుస్తుంది, అయినా అప్పు లాడ్జిలో దొరికింది, తనకి నాలాంటి తిరుగుబోతు బాగా సెట్ అవుతాడు అంటాడు. అందుకు కనకం చెంప పగలగొట్టి బయటికి నెట్టేస్తుంది. అంతలో అప్పు నాన్నగారు పంతులు గారితో ఏంటి పంతులు గారు, మిమ్మల్ని మంచి సంబంధం తీసుకురమ్మంటే మీరు ఇలాంటిది తీసుకువచ్చారు అని అడుగుతారు. అందుకు పంతులు గారు మీరు ఏమీ అనుకోకుంటే ఒక మాట చెప్తాను అంటాడు. ఈ అమ్మాయి తెలుసో తెలియకో ఆ అబ్బాయితో తిరిగింది, తనని ఇచ్చి పెళ్లి చేయటమే కరెక్ట్ అంటాడు. బయట వాళ్ళని చేసినా అవమానించరు అని గ్యారంటీ లేదు కదా అని చెప్పి అనగానే మీకు చెప్పిన పని వరకు మాత్రమే చేయండి అని చెప్పి కనకం చెప్తుంది. సరే అయితే మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత కళ్యాణ్ గార్డెన్లో కూర్చొని ఉంటాడు. అది చూసిన తన తల్లిదండ్రులు వచ్చి ఓదారుస్తారు. నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి, నువ్వు మామూలు మనిషిగానే ఉండు నాన్న అని చెప్పి ధాన్యలక్ష్మి కళ్యాణ్తో చెప్తుంది. నువ్వు మారితే చాలు మాకు అని చెప్పి వెళ్ళిపోతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. బ్రహ్మముడి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.